ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆది ధ్వని మ్యూజియం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 2 భవనాల్ని కేటాయించడంపై ఏబీవీపీ అభ్యంతరం తెలుపుతోంది. 1000 ఏళ్ల నాటి ఆదిమ కళారూపాలు, తాళపత్ర గ్రంథాలతో అక్కడ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ప్రైవేటు మ్యూజియానికి ఓయూ భవనాలను ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది ఏబీవీపీ. ఓయూ ఆధ్వర్యంలోనే ఆది ధ్వని మ్యూజియాన్ని నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సొంత డబ్బుతో అరుదైన కళారూపాలు సేకరించిన ఆచార్య జైదీర్ తిరుమలరావు భారతీయ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యం అంటున్నారు. ప్రదర్శన కోసం మరిన్ని భవనాలు అవసరమని చెప్తున్నారు తిరుమలరావు. ఆది ధ్వని మ్యూజియం వివాదంపై ఆచార్య జైదీర్ తిరుమలరావు ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ వాసు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆది ధ్వని సొసైటీకి ఓయూలో 2 భవనాలు కేటాయించారు మ్యూజియం నిమిత్తం. ఆ 2 భవనాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నిన్న ఏబీవీపీ పూర్తి స్థాయిలో ఆ భవనాలు ఏదైతే నిర్మాణం జరుగుతుందో కొన్ని చోట్ల రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాన్ని అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఆది ధ్వని ప్రొఫెసర్ ఏదైతే ఉన్నారో ఈ సమస్యకు సంబంధించిన ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమలరావు గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి, నిన్న విద్యార్థి సంఘాలు మొత్తం కూడా మీకు కేటాయించిన 2 భవనాలు రద్దు చేయాలంటున్నారు. ఇప్పుడు మేము అక్కడే ఉన్నాము, మమ్మల్ని అడిగి ఉంటే బాగుండేది. మాకు ఈ భవనాలను మాకు బీఆర్ఎస్ టైంలో ఒకటి కేటాయించారు, 6 నెలల క్రింద మరొకటి కేటాయించారు, 2 భవనాలు ఇచ్చారు. దానిని ప్రభుత్వమే బాగు చేయించి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసుకోమన్నారు. అక్కడ మేము ఉండడానికి కాదు, తరతరాల తెలుగు జాతి కళాఖండాలు అక్కడ పెట్టడానికి మాత్రమే. ఇకపోతే వాళ్ళు ఎందుకు వాళ్లకు దీని మీద తప్పుడు సమాచారము అవగాహన వచ్చింది మాకు తెలియదు. కానీ మేము అక్కడ ఎలాంటి లాభసాటి వ్యాపారాలు చేయడానికి కాదు. మా సంస్థ నాన్ ప్రాఫిటబుల్ సంస్థ, లాభాపేక్ష లేని సంస్థ. ఓయూకి మీ దగ్గర ఉన్న ఏదైతే థింగ్స్ వస్తువులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఓయూ ఆధ్వర్యంలో నడపాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేము బయట వాళ్ళం కాదు, ఒక ఉస్మానియాలో చదువుకున్నాము, డాక్టరేట్ చేశాము, మా కమిటీ మెంబర్స్ అంతే ఉన్నారు. మేము ఇక్కడ తెలుగు విశ్వవిద్యాలయంలో రిటైర్ అయ్యాను. నేను బయట నుంచి వచ్చిన గాడిని కాదు, ప్రైవేటు వ్యక్తిని కాదు. ఇది ప్రైవేటు సంస్థలు చేసే లాభసాటి వ్యాపారాల కోసం తీసుకోలేదు. ఫస్ట్ పాయింట్. ఇది పెట్రోల్ బంక్ పెట్టడానికి, సినిమా టాకీస్ పెట్టడానికి, లేదా బార్ షాపులు పెట్టడానికి కాదు. ఇది కేవలం పరిశోధనాంశాలు. ఇక్కడ 7 డిపార్ట్మెంట్లకు పనికి వచ్చే ఫండమెంటల్ రీసెర్చ్కి సంబంధించిన అంశాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ ప్రొఫెసర్కి హెచ్ఆర్ఏ కింద 30 నుంచి 40 వేల కింద ఆ భవనం ఇస్తూ ఉంటారు. మీరు జస్ట్ ఒక్కొక్క భవనం 1000 రూపాయలకి 30 సంవత్సరాల లీజుకు తీసుకున్నారంటున్నారు. సో మరిన్ని భవనాల కోసం మీరు అప్లై చేస్తున్నారని కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక భవనము వాళ్ళు ఆ టైంకి మాకు పెట్టుకోవడానికి ఇచ్చారు, డిస్ప్లేకి కాదు. ఈ పెట్టుకునేటువంటి పరిస్థితి మాకు లేదు ఇప్పుడు. ఎందుకంటే డిస్ప్లేకి కావాలని అడుగుతున్నాను 10 ఏళ్ల నుంచి. కాబట్టి మొదట ఇక్కడ ఒక భవనం ఇచ్చారు, 2.5 ఏళ్ళు అయింది. కాబట్టి మేము అందులోకి వెంటర్ కాలేదు. కానీ ఈ 2వ భవనము ఇచ్చారు. ఈ 2వ భవనము కూడా మాకు సామాను పెట్టుకోవడానికే పనికి వస్తుంది తప్ప డిస్ప్లేకి రావట్లేదు. అందుకని మేమేం చేశాము, ఒకసారి ఒక చోట ఇచ్చారు మాకు సంతోషం. అక్కడ మేము మొత్తము డిస్ప్లే 6 మ్యూజియంస్ డిస్ప్లే కోసము ఇంకా ఏమైనా వీలైతే ఇవ్వండి అని అడిగాం. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఇది ఖాళీగా ఉంటుంది, ఇక్కడ ఈ భవనాలు కూలిపోయి మట్టిపాలైపోతున్న సందర్భంలో దానిని బాగు చేయడం జరుగుతుంది. అంతే తప్ప మాకు 1000 రూపాయలకే ఎందుకు ఇచ్చారంటే అది ప్రజలకి సంబంధించినటువంటి ఒక మ్యూజియం. ఇప్పటికే ఓయూ స్థలాలు చాలా అన్యాక్రాంతం అయిపోయింది వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఓయూ స్థలాలు అన్యాక్రాంతమైనవి, అది చాలా విచారకరం. కానీ మాలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల అన్యాక్రాంతం కాదు. ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది ఒక భారతదేశం గర్వించదగినటువంటి ఎక్కడా లేని విలక్షణమైన ఆదివాసీ జానపద వస్తువుల కళాఖండాల అధ్యయనాంశాలకు సంబంధించినటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా మొత్తం తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, మొత్తం దేశానికి సంబంధించినటువంటి విలువైనవి. రాష్ట్రపతి భవనంలో కూడా 170 వస్తువులనే అక్కడ వాళ్ళు పెట్టారు, వాటి విలువ తెలిసి. అట్లా భారతదేశమే కాదు అంతర్జాతీయంగా కూడా ఆది ధ్వనికి చాలా
పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అంటే మేము దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా ఈ వస్తువులన్నీ కూడా సేకరించామంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే మనం చూస్తున్నామో ఈ తాళపత్ర గ్రంథాల్లో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తాయి. భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని నిలబెట్టే విధంగా ఈ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. 600 సంవత్సరాల నాటి క్రితం గ్రంథాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక వివాదానికి సంబంధించి ఓయూలో కేటాయించిన మాకు 2 భవనాలు కూడా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం మేరకే కేటాయించారు. మేము ఎక్కడ కూడా ఇక్కడ ప్రాఫిట్గా చేయట్లేదు. ప్రజలందరికీ కూడా ఈ వస్తువుల విశిష్టత తెలియటం కోసమే అక్కడ మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ నవీన్తో వాసు టీవీ 9 హైదరాబాద్.